గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వాళ్ళు ఎందుకు నాకు వచ్చి కొట్టినారో మీరు దానికి దయవుంచి మీ కాళ్ళు మొక్కుతా నాకు న్యాయం చేయను. నా ఫోన్ నంబర్ పిల్లలే వాళ్ళు నాకు అర్థమైంది. ఎందుకంటే మేము ఆకులు పక్కన మాసపేట ఏమైనా జరిగితే మాసపేట శివ వాళ్ళ వాహిద్ వాళ్ళ కుటుంబమే ఇది నాకు కేసు ఫీల్ చేయండి. నాకు కేసు కావాలా? నాకు మ్యారేజ్ చేసుకున్నారు, నేను సెకండ్ వైఫ్, నేను ఇక్కడ పబ్లిక్ చెప్తాను అనేది సయ్యద్ అబ్దుల్ వాహిద్ వాసు సార్ పిఎస్ మాకు న్యాయం చేయండి సార్. నేను ఆ టైం గ్రూప్ లో ఎందుకు పెట్టినానంటే మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. నేను గ్రూప్ లో పెట్టినానని నాకు అప్పుడు ఫోన్ కాల్ చేసి ఎందుకు పెట్టినావు అని నన్ను బెదిరిస్తున్నారు తప్ప మన చెల్లెళ్ళు నాకు మా అన్నకు న్యాయం చేయండి సార్. మాకు అమ్మ నాన్న లేరు, మాకు బ్రాకెట్ పెట్టినాడు. మా అన్న నాకు దిక్కు, అమ్మ కూడా వాడే, నాకు అన్ని వాడే. కాబట్టి విని ఏమంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ట్రాప్ చేయడం. డిసెంబర్ 18 లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ 18 సార్ నేను జాబ్ కోసం వచ్చినా సార్. జాబ్ కోసం మేడం దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఫోన్ కాల్ తీసుకుని అలాంటి ఎంత అమ్మాయిని కూడా ట్రై చేస్తారు. మీరు కట్ చేయొద్దండి, మీరు నా పూర్తి మాట కంప్లీట్ చేయండి. ఒక మాట విని డిలీట్ చేయొద్దు, ఎడిట్ చేయొద్దు. నేను అలాంటి ఏదో చెప్పను. ఎట్లా పరిచయమైనా మీరు అడుగుతున్నారు, నేను చెప్తా అంటే కూడా వద్దు సార్. మీరు ఎడిట్ చేయొద్దండి. నాకు పూర్తి మాట వినండి, డిస్ప్లే చేయండి. నాకు ఎందుకంటున్నానంటే నాకు న్యాయం కావాలా. ఎంత బాధపడాం పిఏ అయినా కానీ, సార్ పిఏ అయినా కానీ మాకు న్యాయం చేస్తారు. మేడం దగ్గర ఇంటికి పోయినామంటే ఒక ఆడబిడ్డకి సాయం చేస్తాదనే పోయినాం సార్. ఆడబిడ్డ కాబట్టి ఏ ఆడబిడ్డ సాయం చేసింది కాబట్టి నేను కూడా ఆ ఆడబిడ్డని నాకు మోసం చేస్తున్నాడు అని నేను ప్రెస్ మీట్ కి వెళ్ళాలనుకున్నాం. 2 days బ్యాక్ వచ్చి ఇంటికి మా అన్నతో నచ్చ చెప్పుకున్నాడు, నేను చూసుకుంటాను బాగా, నాకు నమ్మండి అని మా అన్నతో మాట్లాడిపోయినాక 2 days బ్యాక్ తర్వాత ఇట్లా చేపించడం న్యాయమా సార్? వాడు లైన్ లో ఉన్నాడు, వేరే అమ్మాయికి జాబ్ ఇప్పిస్తాను. నాకు కూడా జాబ్ ఇప్పించింది కూడా వాడే. ఇప్పుడు నేను జాబ్ చేసేది కూడా స్కూల్ లో వాడు ఇప్పించిందే. నాకు అక్కడ చెల్లెలని చెప్పినాడు వాసు సార్ వాళ్ళ ఆఫీస్ లో. నా ప్రూఫ్ ఉంది, A to Z ఆఫీస్ లో కనుక్కోండి, విచారించుకోండి. నేను ఐషా సుల్తానా, మా ఫాదర్ లేడు, మదర్ లేరు. అక్కడ నాకు చెల్లెలని చెప్పి జాబ్ ఇప్పించినాడు. నేను చెల్లెని కాదు. నాకు మ్యారేజ్ 6 months, ఇప్పుడు 5th month జరుగుతుంది. డిసెంబర్ 18 నాకు మ్యారేజ్ అయింది. నాకు ఎట్లా చెప్తావు నువ్వు? నీ ఆఫీస్ లో పని చేసేవాడివి, నువ్వు వాసు సార్ దగ్గర ఉంటాయి 24 గంటలు. నేను చెల్లెలు ఎట్లయితాను? నాకు న్యాయం చేయండి మీరు. 7 Road సర్కిల్ వీడియోలు చెక్ చేసుకోండి. కానీ మీడియాలో పర్టికులర్ గా వేసే వాళ్ళు మీరు ఉంటే సాక్ష్యాలతో సహా నేను చూపిస్తాడా. 12:15 అపోలో స్టూడియో కాడ నేను మాతర్లకు పోయినా. 2 బండ్లు వచ్చినాయి. ఒక బండ్లో ఆడపిల్లను కూర్చోబెట్టుకొని వాళ్ళెవరు నాకు వచ్చి రాళ్లతో కాళ్ళతో పగలగొట్టడం. నాకు అయ్యా మీరు ఎవరన్నా అన్న 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 ఎవరు మీరు, ఎందుకు? ఇది 15 రోజుల నుంచి జరుగుతుంది. మేము ఓపికతో ఆడపిల్ల జీవితం, మా చెల్లెల జీవితం అని వాడు వాసు సార్ పిఏ ఏమని అంటే స్టేషన్ లో పోయినా కానీ సిఏలు ఎస్ఏలు వాడు చెప్పినట్టు వింటారంట. వాస్తవం మాట, ఇది వాస్తవం మాట కాదంటే మీరు నిరూపించుకోండి. ఫస్ట్ భార్య ఉంది, ఈ పాప 2వ భార్య. ఏమి రేపులే ఉన్నాడు, మేడం వస్తుంది, సార్ వస్తాదని మేము ఆల్రెడీ థర్స్డే ప్రెస్ మీట్ లో పోవాలనుకున్నాం. మళ్ళా ఏమనుకున్నాం, ఆడపాప జీవితం ఎందుకులే, వాడు బతుకుంటున్నాడు, వాడు పని చేసుకునేవాడు, ఏదో మానంగా ఉంటాడు అని మేము ఆలోచించినాం. కానీ ఇట్టా ఈ రోజు ఇప్పుడు ఇట్టా చేస్తాడంటే నా చెల్లెలు ఈమా ఏమే. మేము రేపు ఇప్పుడు పోయి వచ్చినాం మాధవి మేడం ఇంటికాడికి. మాకెవరు పలకలే. వీనికి ఫోన్ చేసినాం, రే నువ్వు రారా మాట్లాడదాం,
పోనీలే నాకు దెబ్బలు పడినాయి కదా, నాకు కొట్టిపించినావు కదా, సరేలే పోనీలే ఇప్పుడు కూడా వదిలేస్తాను నేను. ఏమో మాటనే ఫోన్ చేస్తాడు, ఇప్పుడు పంపించినాడు. మేము వచ్చి గంటకు వస్తే ఇప్పుడు వచ్చినారు వీళ్ళు, మేము వచ్చి అర్ధ గంట అయింది, పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చినారు. ఏం జరిగినా గానీ నా ప్రాణానికి, మా చెల్లెల ప్రాణానికి, మాసపేట శివ వాళ్ళ ఇద్దరు పనులు ఏమంటే, ఒకటి మెయిన్ చెప్తాండా, వాళ్ళ ఇద్దరు పనులు ఏమంటే ఏమి ఆడపిల్లలకు వాళ్ళ గాడికి వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తాం, వాళ్ళకి ట్రాప్ చేయడం, ఇట్లా ఒళ్ళో పెట్టుకోవడం, ఇట్లా పెళ్లి చేసుకోవడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.